వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జీవితం అంటేనే పోరాటం. కానీ చాలా మంది జీవితాన్ని పూల పాన్పులా భావిస్తూ ఉంటారు. కానే కాదు, జీవితంలో కష్టాలుంటాయి, కన్నీళ్లు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంటే జీవితం ఉగాది పచ్చడిలా అన్ని రుచులతో కలిసి ఉంటుంది. అన్నిటినీ ఒకే రకంగా మనం తీసుకోగలిగినప్పుడే జీవితం అనేది ఎంతో సంతోషకరంగా ఉంటుంది. సో ప్రత్యేకంగా లైఫ్ గురించి చెప్పే కన్నా ముందు మనం తీసుకునే డెసిషన్స్ గురించి చెప్పాలి. సో ఏదన్నా అయ్యింది, ఓకే చచ్చిపోదాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఓకే రూమ్లోకి వెళ్ళి ఏడుద్దాం. ఏదన్నా అయ్యింది, సరే నేను డిప్రెస్ అవుతా. సో ఇవన్నీ అనే ఒక నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోవడము, అంటే అక్కడే లైఫ్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మీ అందరికీ ఒక మంచి సొల్యూషన్స్, ఆ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రిక్స్ తోటి మన ముందు ఒక సార్ వచ్చారు. ఆ సార్ గురించి మేడం చెప్తారు. జీవితంలో మనకి కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది మనం తీసుకునే డెసిషన్స్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మన జీవితంలోకి మెంటర్స్ వస్తూ ఉంటారు. అలా ఎవరు లేకుండానే కొన్నిసార్లు ఒంటరిగానే మనం ఆ సమస్యని, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాతో పాటు లైఫ్ కోచ్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే స్వరూప అండ్ భవ్య. మీరు లాస్ట్ 2 డికేడ్స్ నుంచి తిరుపతిలో కౌటిల్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంతో మంది స్టూడెంట్స్తో, యూత్తో మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని గమనిస్తూ ఉన్నారు? అంటే ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు స్టూడెంట్స్? సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి స్టూడెంట్స్కైనా. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ ద్వారా మనం వెళ్ళొచ్చు. లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని స్వీకరించకుండా నెగిటివ్గా తీసుకోవడం ద్వారా అక్కడికక్కడే వాళ్ళు పోరాటం చేయకుండా ఆగిపోవడం ద్వారా జీవితంలో చాలా అమూల్యమైన అవకాశాలు కోల్పోతారని చెప్పడానికే ఈరోజు మన టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ కెరీర్ మొదలు పెట్టారు. మీరు ఈ ఐ డ్రీమ్ టీవీ ఛానల్కి వస్తున్నారు. సో మీరు ఏ ఏరియా నుంచి వస్తారు స్వరూప? బంజారా హిల్స్. బంజారా హిల్స్ వస్తున్నారు. బంజారా హిల్స్ నుంచి ఈ స్టూడియో ఛానల్కి వచ్చేటప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఆగారు. సో ఆగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకుందాం, బైక్లో వస్తున్నారు మీరు. సో అంటే చాలామంది, సో అందరూ కార్లు ఉన్నావు కాబట్టి బైక్లో వచ్చే ఒకరిని తీసుకుందాం. బైక్లో వచ్చారు. మీరు బైక్లో రాగానే మీ పక్కనే ఇంకొకరు బెంజ్ కార్లో ఆగారు మీ పక్కనే. ఆగినప్పుడు సో ఎవరని చూస్తే ఆ అమ్మాయి మీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ క్లాస్మేట్. సో చూసారు, మీరు బైక్లో ఉన్నారు అంటే మీరు ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ మీ క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో అమ్మాయిని అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి ఈరోజు బెంచ్ కార్లో ఉంది. సో చూసి హాయ్ చెప్పింది, గుర్తుపెట్టారు మీరు. సో ఏం చేస్తాం అంటే అక్కడ జస్ట్ 1 minute డిస్కషన్లో నేను ఒక కంపెనీని పెట్టాను సో హైదరాబాద్లో అని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఆ అమ్మాయి CEO. ఆ డిస్కషన్ అయిపోయింది 1 minute. సో చాలా ఆశ్చర్యపోయారు, వెళ్ళిపోయింది. సో ట్రాఫిక్ సిగ్నల్ మళ్ళీ సో గ్రీన్ సిగ్నల్ పడింది, విడిపోయింది. మీరు బైక్లో వస్తున్నారు. అప్పుడు మీ మైండ్లో వచ్చే థాట్స్ ఏంటి యాక్చువల్గా? నేను ఫస్ట్ తను నా ఫ్రెండ్ కాబట్టి, ఫ్రెండ్ తను చిన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అంటే మన క్లాస్మేట్ అయినంత మాత్రాన అందరూ మనకి ఫ్రెండ్స్ అయిపోరు. అప్పుడు తను ఎలా చదివేది, నేను ఎలా చదివేదాన్ని, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నేను తన స్టేటస్ని నేను చూడను. తనతో నాకు చైల్డ్హుడ్లో ఎలాంటి మెమరీస్ ఉన్నాయనేది మాత్రమే నేను గుర్తు చేసుకుంటాను. నాకు అది ముఖ్యం. తర్వాత తను నాకు విజిటింగ్ కార్డు ఇచ్చింది కదా, ఇచ్చినాగానే నేను వెళ్ళిపోయి ఒక ఫ్రెండ్ లాగా నేను తనని కలుస్తాను. ఎందుకంటే ఒక నా ఫ్రెండ్ తను కష్టపడి తను ఎలా ఆ కెరీర్ని సాధించింది, ఎలా అచీవ్ చేసింది, ఎలా ఈ పొజిషన్కి వచ్చింది అనేది తెలుసుకొని నేను హ్యాపీ ఫీల్ అవుతాను, అప్రిషియేట్ చేస్తాను. అలాగే అట్ ద సేమ్ టైం నా ఫీల్డ్ గురించి కూడా నేను చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఎదుటి వాళ్ళు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి దాన్ని నేను ఎంత హ్యాపీగా, ఎంత గొప్పగా నేను తీసుకున్నానో అలాగే నేనెందుకు ఎక్కడ వెనకబడ్డానో అని నేను తెలుసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే బైక్లో వచ్చినంత మాత్రాన నేనేదో వెనక ఉన్నట్టు కాదు. నా లైఫ్లో నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు, నా అచీవ్మెంట్స్ నాకు ఉండొచ్చు. కాకపోతే నా ఫ్రెండ్ని ఫ్రెండ్లా చూస్తాను తప్ప అక్కడ కంపారిజన్ అనేది లేదు, కాంపిటీషన్ అనేది ఉండదు. సో దీంట్లో 2 పాయింట్లు జరుగుతాయి. అలానే సో సెకండ్ సిచ్యువేషన్ భవ్య మీకు చూద్దాం. సో మీరు కెరీర్ మొదలు పెట్టారు. అంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీలు అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఏదో కెరీర్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మన సివిల్స్ ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చిందన్నమాట ఈ 2025 ఏప్రిల్లో. వచ్చినప్పుడు మీ 10th క్లాస్ క్లాస్మేట్, సో ఆ అమ్మాయి మన పేపర్ చూసి మీరు చూడగానే అర్లీ మార్నింగ్ ఆ అమ్మాయి సివిల్స్ టాప్ ర్యాంక్స్ అచీవ్ చేసి సో డిస్టిక్ మన కంట్రీ ఐఏఎస్ టాప్ ర్యాంక్ వచ్చింది, కలెక్టర్ పోస్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకా
సో అది చూసినప్పుడు సో మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తుంది జనరల్గా మనం చూసిన ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అంటే ఓపెన్ మైండ్తో మాట్లాడుకుంటే మనకు వచ్చే ఫీలింగ్స్ ఏంటి, మీకు ఎలా ఫీల్ అవుతారు మీరు? సో ఓపెన్ మైండ్గా మాట్లాడుకోవాలంటే సార్ ఫస్ట్ నుంచి మనం ఏం అవ్వాలి అనేది మనం కొంత డిసైడ్ అవ్వకపోయినా ఆ అమ్మాయిని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు ఐఏఎస్ కొట్టింది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యింది. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ లో తను బాగా చదవాలి, చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళగలుగుతుంది అనే క్లారిటీ తోటి తను ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలిగింది. మేబీ నేను అలా ఆ పర్టికులర్ కేటగిరీ కానీ ఆ జోనర్ కి నేను సెట్ కాకపోవచ్చు కాబట్టి నేను వెళ్ళలేదేమో. బట్ నేను ఏదైతే ఫీల్డ్ లో ఎంచుకున్నానో అందులో రాణించగలను అనే నమ్మకాన్ని నేను బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు తను ఆ ఫీల్డ్ లో ఎలా అయితే టాపర్ అయ్యారో నేనున్న ఫీల్డ్ లో టాపర్ అవ్వచ్చు. ఒకవేళ లో ఫీల్ అయ్యే వాళ్ళు మేబీ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ లో ఫీల్ అయ్యారే టాపర్ అయ్యింది అనగానే వెంటనే ఎవరో ఒకరు కంపేర్ చేసి మనల్ని అనే ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు. బట్ ఆ టైంలోనే నేను కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తాను, అది పట్టించుకోకుండా. ఇప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే ఇది జనరల్ గా ప్రతి ఒక్క లైఫ్ లో తారసపడుతుంది. నేను ఎక్కడైనా కాలేజీలకి ఇప్పుడు గెస్ట్ లెక్చర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సెమినార్ హాల్లో 500 స్టూడెంట్స్ ఉంటారు, 1000 స్టూడెంట్స్ కూడా పెద్ద పెద్దవి కూడా రన్ చేసినవి ఉన్నాయన్నమాట. ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే 30 years దాటిపోయిన తర్వాత యూత్కి ఇలాంటి సన్నివేశాలు లైఫ్లో తారసపడుతూ ఉంటాయి. అంటే కలెక్టరే కాకపోవచ్చు, లేదా మీకు బెంచ్ కాల్ సిచ్యువేషన్ కాకపోవచ్చు, మనం లైఫ్లో చాలా చేయాలనుకుంటాం. కానీ 100%లో 90% వాళ్ళ కళలు సాకారం అవ్వవు. సో 10% చేసుకుంటున్నారు, 90% ఇక్కడ వెనుకబడిపోతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్గా తీసుకుంటారు డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఆ రోజు పాజిటివ్ ఫీలింగ్తో పాటు ఒక నెగిటివ్ ఫీలింగ్ కూడా మనలో వస్తుంది. ఏంటంటే ఏదో మిస్ అయిపోయింది నాకు, నేను కూడా లైఫ్లో చేస్తుంటే బాగుండు, సో నేను కూడా అనుకున్న డ్రీమ్ని నెరవేర్చుకోలేకపోయానని చాలా మందిలో థాట్ వస్తుంది. పాజిటివ్ ఉంటుంది, మనకి ఈర్ష్య అనేది కాదు, పక్కన పెట్టేస్తాం. ఈర్ష్య కూడా రావచ్చు. ఎస్, హార్ట్ బర్న్ ఒకటైతే ఒకటి వస్తుంది ఆ రోజులో, పాజిటివ్ నెగిటివ్ పడుతుంది. ఏంటంటే నేను కూడా చేయలేకపోయాను, మిస్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఒకటి ఉంటుంది, ఏదో ఒక విషయంలో తారసపడేదానికి ఆటంకం రావడం ద్వారా ఆ డ్రీమ్ షాటర్ అయిపోతుంది అన్నమాట. అది నెరవేర్చుకున్నారు 10%, రిమైనింగ్ 90% ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మన లైఫ్లో ఇప్పుడు నేను కూడా సివిల్స్ ఐఏఎస్ అవ్వాలనుకున్నాను. ఎప్పుడైనా కలెక్టర్ సో అలాంటి మీటింగ్ కానీ ఏదైనా జరిగినప్పుడు వెళ్తున్నప్పుడు మిస్ అయిపోయింది ఈ పాయింట్, అసలు మన కంటిన్యూ చేస్తుంటే బాగుండు కదా అనిపిస్తుంది. అలా మీకు కూడా ఏదో ఒక హై గోల్ ఉంటుంది, ఆ గోల్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేక ఆ ఫీలింగ్ రెపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది ఎప్పుడు ఎంటాడుతుంది అన్నమాట లైఫ్లో ఎక్కువ మందికి. ఏదో ఒక విషయంలో మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. నేను అది ఆ టైంలో చేయలేకపోయి, ఇప్పుడు బిలో 30 years అప్పుడు అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎక్కడెక్కడో రంగాల్లో సెటిల్ అయిపోయింటారు. ఇప్పుడు అప్పుడు నేను చేస్తుంటే బాగుండని ఫీలింగ్ ఈ పశ్చాత్తాపం వల్ల ఎంటాడుతుంటుంది. ఈ ఏదో పశ్చాత్తాపాలు వేస్ట్ నేను అంటారనమాట. దీని ద్వారా ఎవడో మనల్ని పట్టించుకోడు. కరెక్ట్గా చేయాల్సిన టైంలో ఎగ్జాక్ట్లీ మన ఎఫర్ట్స్ కానీ పెట్టి చేస్తుంటే మీరు అనుకునేది 100% అవుతారు. ఆ 10% ఈరోజు సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని దాన్ని ఎగ్జాక్ట్లీ ముందుకెళ్ళారు. వీళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే మీరు డిస్కస్ చేసినట్టు ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో, వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకున్నారు. సివిల్స్ ప్రిపేర్ అనుకున్నారు, అరే సివిల్స్కి 10 లక్షల అప్లికేషన్స్ అని ఒకటి చెప్పారు, 10 lakhs 1000 పోస్టులు, నెగిటివ్ పడిపోయింది మాట, చాలా కష్టం అన్నారు. అది ఛాలెంజ్, దాంతో అక్కడ పక్కన పెట్టేశాడు. లేదో కంపెనీ పెట్టాలనుకున్నారు, సో మీరు ఒక పెద్ద కంపెనీ, సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ కూడా దివాలా తీసేస్తారు, పెట్టద్దని చెప్పి మళ్ళీ నెగిటివ్గా చెప్పారు, దాంతో మీరు వెనక్కి వదిలేస్తారు. సో లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏమైంది, దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని ఛాలెంజ్కి లొంగుపడిపోయాం. ఎప్పుడైతే ఛాలెంజ్గా మనం ఇలా లొంగుపడిపోతామో అప్పుడు మన లైఫ్లో అనుకున్న గోల్ని మనము డెఫినెట్గా క్రాక్ చేయలేము. క్రాక్ చేయకపోవడం ద్వారా లైఫ్ లాంగ్ ఎంటాడుతూ ఉంటుంది. మీరు చూడండి చాలామంది ఇంట్రెస్ట్లో కూడా యాక్చువల్గా ఇప్పుడు అది కావాలనుకున్నాను, డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ ఆ టైంలో ఎందుకో సరిగా ఆలోచించలేకపోయాను, సో మిస్ అయిపోయింది ఫీల్ అలా ఎంటాడుతుంది అని అంటుంటారు చాలామంది. సో వాళ్ళు దానికన్నా హై పొజిషన్లో కానీ ఉంటే ప్రాబ్లమే లేదు, కానీ దానికన్నా లోయర్ పొజిషన్ ఉంటేనే సమస్య. ఇప్పుడు స్వరూప బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే ఆ అమ్మాయి శాలరీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ శాలరీ, ఒక 20-30,000 తను ఉందనుకుంటాం. స్వరూప అనేది ఒక స్టూడెంట్ అనుకుంటాం, 30,000 కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో బెంచ్ కార్లో ఉంటే ఈ అమ్మాయి ఎక్కడో ఛాలెంజెస్ని పాజిటివ్గా తీసుకోకపోవడం ద్వారా అలా మిగిలిపోయి. ఇలాంటి స్వరూపాలు, ఇలాంటి స్టూడెంట్స్ వేల మంది, లక్షల మంది ఉన్నారంటున్నాను. భవ్యలాగా మీరు కూడా మీరు సెల్ఫ్ సాటిస్ఫైడ్, కానీ చాలా మంది లోయర్ పొజిషన్ మిగిలిపోతున్నారు అంటున్నాను. ఎందుకు ఆ ఛాలెంజెస్ తీసుకోకపోవడం ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీ కమెంట్ తర్వాత నేను యాడ్ చేస్తాను.
సో మీరు ఎప్పుడు స్వరూప్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు కూడా మీ బంధువుల్లో కానీ ఎక్కడన్నా మీకు తారసపడిన వాళ్ళు అబ్బా అప్పుడు చేస్తుంటే నేను బాగున్నాను, సో నా ఏజ్ అయిపోయింది, సో అప్పుడు కానీ సరిగ్గా కేర్ తీసుకుంటే బాగున్నాను అన్నట్టు మీరు చూసుంటారు కదా మీరు. ఎస్, చాలా మందిని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం ఇలాంటి కామెంట్స్. అవును, ఎందుకు సార్, డెఫినెట్లీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఎక్కడ కేపబుల్ ఉన్నాం అనేది ఒక సర్టెన్ ఏజ్ లో తెలుస్తుంది. అవును, సో అది మనం కొంచెం బ్యాక్ లో వెళ్ళి చూసుకుంటే అది మనం చేసి ఉండం డెఫినెట్లీ. ఎక్కడో గివ్ అప్ ఇవ్వడమో ఫీల్ అవ్వడమో చేస్తాం. లైక్ స్పోర్ట్స్ తీసుకుందాం, మనం స్పోర్ట్స్ లో అబ్బా నేను అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఒక మంచి మెడల్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అయ్యేదాన్నేమో అనే ఫీలింగ్ ప్రతిసారి వస్తుంది. బట్ అప్పుడు ఎలాగో చేయలేదు, ఇప్పుడు చేసినా యూజ్ లేదు. ప్రతి రంగంలో కూడా చాలా మంది స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ లేదా బిజినెస్ ఇలా రకరకాల రంగాల్లో చాలా మంది హై గోల్స్ తో ఉంటారు. పాపం లేకేం కాదు, దాన్ని కరెక్ట్ గా వర్కౌట్ చేసుకోకపోవడం ద్వారా ఆ కళ అలా మిగిలిపోయి ఉంటుంది. మిగిలిపోయిన వాళ్ళు సమస్య ఏంటంటే లాంగ్ టైం, లైఫ్ లాంగ్ కూడా చాలా వరకు కూడా 50 years అయినా 60 years అయినా ఆ పశ్చాత్తాపం ఫీలింగ్ వెంటాడుతుంది. ఇప్పుడు మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఆ పశ్చాత్తాపం ఎవరో పట్టించుకోరు కదా, దాన్ని పక్కన పెట్టేసి మీకు ఆ అవకాశం ఉన్నప్పుడే బెస్ట్గా ఎలా చేయొచ్చు అనే దాన్ని డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించి నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను మీకు. సో మీకు ఇది స్టోరీస్ ఇష్టమే కదా, కథలు స్టోరీస్ ఇష్టం ఎవరంటారన్నమాట. సో దీని స్టోరీ ఏంటంటే జపాన్ ఫిష్ స్టోరీ. చాలా బాగుంటుంది. ఇది జపనీస్ ఫిష్ స్టోరీ. ఇది నేను 2005లో హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి వచ్చి పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ కోర్స్ చేస్తున్నాను అనమాట. ఆ యూనివర్సిటీలకి ఐఎస్బి ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి చెప్పారనమాట. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, చాలా పాపులర్ కాలేజ్ నుంచి వచ్చి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ క్వశ్చన్ ఇచ్చారు, దానికి ఆన్సర్ చెప్పన్నారు. మా ఆన్సర్స్ అంతా కరెక్ట్ కాదు యాక్చువల్గా, కానీ ఆ స్టోరీ చాలా ఇంపాక్ట్ నా మీద ఉంది. ఇప్పటికీ నీ స్టోరీ క్వశ్చన్ అడుగుతుంటాను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, కాలేజీలో వెళ్ళినప్పుడు కూడా దానికి సొల్యూషన్ చెప్పలేరు అనమాట. దాంట్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్పే మరి ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ లైఫ్లో ఛాలెంజెస్ ని ఎలా అధిగమించాలి అనే దానికి సొల్యూషన్ వస్తుంది అనమాట. స్టోరీ ఏంటంటే జపనీస్ పీపుల్ కి ఫిష్ అంటే, ఫ్రెష్ ఫిష్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు అంటే జపాన్ లో పీపుల్ ఎక్కువ మంది నదుల పక్కన, అంటే ఈ జపాన్ కంట్రీ పెద్దగా డెవలప్ కాకముందు ఎలా ఉండేదంటే, సో నది పక్కన, సో అక్కడ ఆవాసం ఉండేది అనమాట, లేదా సముద్రాలు కొద్ది దగ్గరలో. అప్పుడు ఏమైందంటే తక్కువ పాపులేషన్ కాబట్టి ఫ్రెష్ ఫిష్ లా పట్టుకొచ్చి అక్కడికక్కడ వండుకొని తినేవాళ్ళు. జపనీస్ పీపుల్ కి ఫిష్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫ్రెష్ ఫిష్ తినాలనుకునే వాళ్ళు. ఇలా ఉంది. అయితే రాను రాను ఏమైందంటే దేశం పెద్దదిగా పెరుగుతూ వచ్చింది అనమాట. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతూ వచ్చిందో హ్యాబిటేట్స్ అంతా కూడా దూరం వెళ్ళిపోతుంది, అంటే నివాసాలు అంతా గ్యాప్ వచ్చేస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇలా కొన్ని 100 కిలోమీటర్లు, సమ్ టైమ్స్ 1000 kilometers కూడా దాటిన సందర్భాలు ఉంటుంది బట్ కంట్రీ పెద్దదైనప్పుడు. అయితే ఇప్పుడు ఇదే నదిలోంచి లేదా సముద్రంలోంచి ఈ ఫిష్ ని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడేమో నది పక్క నుండి ఫిష్ తినేవాళ్ళు, ఇప్పుడేమో ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఫ్రెష్నెస్ కోల్పోతుంది. సో మనందరూ తెలిసింది, అంటే నైట్ టైం ఎక్కడి నుంచో వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ రాత్రంతా ట్రావెల్ చేస్తున్నమాట. అలా పట్టుకొచ్చిన ఫిష్ గిలగల కొట్టుకునే ఫిష్ని కాల్చుకొని తినడం వేరు. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో అలా మరోజుగా డల్గా సో చచ్చిపోయినట్టున్న ఫిష్ని తినడం, వెలుకునిసార్లు చచ్చిపోతుంది, బతుకున్నా కూడా యాక్టివ్గా ఉండవు అన్నమాట. ఇప్పుడు ఆ కంట్రీలో ఇచ్చిన పజిల్ ఏంటంటే ఆ ఫిష్ ఫ్రెష్గా ఉండాలంటే, అంటే నదిలో పట్టినప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉందో అదే ఫ్రెష్నెస్ ఇప్పుడు ఈ ఫిష్లో ఉండాలంటే ట్రాన్స్పోర్టేషన్ చేయడంలో ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే ఒక క్రియేటివిటీతో సో ఆ ఫ్రెష్నెస్ మనం రిటైన్ చేయొచ్చు అని చాలా మందికి ప్రశ్న ఇచ్చారంట. ఇచ్చినప్పుడు రకరకాల సొల్యూషన్స్ వచ్చాయి. సో మీరైతే ఏం చెప్తారు స్వరూప? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రాన్స్పోర్టేషన్లో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫిష్ ఇలానే ఫ్రెష్గానే ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటుంది అని మీరు థింక్ చేయండి చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ లో మనం తీసుకోవడం కంటే కూడా అసలు కస్టమర్స్ ఎక్కడున్నారో అక్కడే మనం చెరువులు లాంటివి కానీ, చేపల చెరువులు లాంటివి, రొయ్యల చెరువులు లాంటివి ఏర్పాటు చేసి అక్కడికక్కడే ఫ్రెష్ది ఇవ్వడానికి మనం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందేమో, మనం ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే అలా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గుతాయి, ఇక్కడ డిమాండ్ కూడా పెరుగుతుంది, పైగా ఫ్రెష్ తింటున్నాం అనేది కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని విల్లాస్ చూస్తూ ఉన్నాం, ఆర్గానో విల్లాస్ అని చెప్పేసి. ఎక్కడైతే ఊరికి అవతల విల్లాస్ కడుతున్నారో వాళ్ళే సొంతంగా ఫార్మ్స్, అంటే వ్యవసాయం చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక ఫార్మ్ ల్యాండ్ ఇస్తారు, అలాగే గేదెల్ని ఆవుల్ని పెంచుకోవడానికి కూడా మనకి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ మనం పల్లె వాతావరణాన్ని అనుభవించడానికి వాళ్ళు కొన్ని సౌకర్యాలని కల్పిస్తున్నారు. ఇలాంటి చాలా బాగుంది. అంటే మనం పట్టణంలో ఉంటున్నాం, పల్లె వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. సో మనం ట్రాన్స్పోర్టేషన్ లో జాగ్రత్తలు తీసుకోవడం కంటే మన కస్టమర్స్ ఎక్కడున్నారో అక్కడే మళ్ళీ లైవ్ ఫిష్ ని పెంచడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో, అది ఆలోచిస్తే ఇది ఒక ఆప్షన్.
అవును, ఈ సొల్యూషన్ కూడా అప్పుడు డిస్కషన్ లోకి వచ్చింది, యాక్సెప్ట్ చేశారు, ఇంకాస్త కొద్దిగా క్రియేటివ్ కూడా థింక్ చేశారు మేడం. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ మీరు ఇచ్చారు. సో మీరు భవ్య ప్రాబబ్లీ మేడం చెప్పిన సొల్యూషన్ యాక్చువల్లీ ద బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ నెక్స్ట్ జనరేషన్స్ కి, ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న టెక్నాలజీస్ కి. బట్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు పెరుగుతున్న ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనం ఈ పర్టికులర్ మూమెంట్స్ లో చెరువులు తీసుకురావడం పాసిబుల్ అవ్వకపోవచ్చు కాబట్టి ప్రాబబ్లీ ఇదే ట్రాన్స్పోర్టే నడుస్తుంది. అంతకుముందు మేబీ మీరు చెప్పిన టైమ్స్ లో వాటర్స్ లో ఇప్పుడున్న థర్మాకోల్ బాక్సెస్ లాగా వాటర్ పెట్టి ఫిష్ క్యారీ చేసేవాళ్ళు కదా. సో మేబీ అలానే చేస్తుండొచ్చు, లేదా ఐస్ లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. ప్రాబబ్లీ దానికి సొల్యూషన్ మేడం చెప్పింది, లేదా థర్మాకోల్ వాటర్ అదే వాటర్ లో వాటిని తీసుకొని వెళ్ళాలి. లైక్ చెరువులో ఉన్న వాటర్ లోనే ఫిష్ తీసుకొని వెళ్తే అవి వెళ్ళే అంతసేపు అవే లైవ్ లో ఉంటాయి అన్నమాట, బతుకుంటాయి. ఇవన్నీ కూడా మంచి సొల్యూషన్స్ గానే యాక్సెప్ట్ చేశారు. ఇంకా మీరు చెప్పింది అయితే డెఫినెట్ గా అవి యాక్సెప్టబుల్ సొల్యూషన్సే. దీంతో పాటు ఇంకా ఏదైనా క్రియేటివ్ సొల్యూషన్ వస్తుందని చెప్పి ఆలోచించారు. చివరికి చాలా సొల్యూషన్స్ వచ్చిన బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి తప్పదు. సో ఇప్పుడు మీరు చెరువులు అన్నారు, చెరువులు తవ్వడం అనేది పెద్ద వర్క్ అవుతుంది కదా, పెద్ద వర్క్, ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నదిలో సముద్రంలో ఉన్నంత ఫ్రెష్నెస్ సముద్రం చెరువులో రాదు, చెరువులో చేపలు వేరు కాబట్టి. సో అప్పుడు ఏం చేశారంటే సొల్యూషన్, ఒకటి బెస్ట్ సొల్యూషన్, ట్రాన్స్పోర్ట్ చేయండి. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసిన బాక్సెస్లో, సో పెద్ద పెద్ద బాక్సులు వస్తుంది కదా, దాంట్లో చాలా ఫిష్ పెడతారు. ఒక 100 ఫిష్లు కూడా ఉండొచ్చు, లేదా 200 ఫిష్లు ఉంటాయి. ప్రతి ట్రాన్స్పోర్ట్ చేసే బాక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ అది గూడ్స్ ట్రైన్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కూడా వెహికల్ కావచ్చు, దాంట్లో ఆ ఫిష్లు ఉన్న దాంట్లో ఎప్పుడైతే మొత్తం కవర్ చేసేస్తారో దాంట్లో ఒక షార్క్ ఫిష్ వేయాలి. షార్క్ ఫిష్, ఒక్క షార్క్ ఫిష్. షార్క్ ఫిష్ ఏం చేస్తుందంటే మిగతా ఫిష్లు తినేస్తుంది, దానికి ఉన్న అలవాటు. ఒక షార్క్ ఫిష్ ఇంకో చేపని తింటుంది అనమాట. సో ఎప్పుడైతే షార్క్ ఫిష్ అలా వస్తుందో, ఈ ఫిష్ తనను కాపాడుకోవడం కోసము ఈ మూలకి వెళ్తుంది, మళ్ళీ ఈ ఫిష్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ మూలకి వెళ్తుంది. ఇలా తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంటుంది అనమాట. సో ఆ ఫిష్ మరి ఎప్పుడైతే అటాక్ చేస్తుందో, మనం డెఫినెట్గా మనిషి అయినా ఫిష్ అని ఏం చేస్తుందంటే తన ప్రాణం తను కాపాడుకోవడం కోసము దూరం జరుగుతుంటుంది అనమాట. ఇలా రాత్రంతా లేదా 1 డే కూడా ట్రావెల్ చేసినా కూడా, 2 days ట్రావెల్ చేసినా కూడా ఈ ఫైట్ జరుగుతుంటుంది. ఇది యాక్టివ్గా తిరుగుతుంటుంది అనమాట. సో తప్పించుకుని తిరుగుతుంటుంది. ఎప్పుడైతే ఇలాంటి సొల్యూషన్తో వచ్చారో, ఈ ఫిష్ని, ఈ షార్క్ ఫిష్ ఫైటింగ్స్ తప్పించుకున్న ఫిష్ని ఇంకాస్త ఫ్రెష్గా ఉంది నదిలో కన్నా కూడా, ఎందుకంటే ఎనర్జెటిక్గా తిరుగుతూ వస్తుంది అనమాట. ఇది సొల్యూషన్ తీసుకున్నారు అనమాట. ఏంటి దీని నుంచి స్టోరీ అంటే, యాక్చువల్గా షార్క్ ఫిష్ ఏంటంటే లైఫ్లో మనిషికి వచ్చే ఛాలెంజ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, మనిషి చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాడు, ఒక ఐఏఎస్ అనుకున్నాడు, లేదా మీరు చెప్పినట్టు స్పోర్ట్స్ అనుకున్నాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఎందుకంటే వాడికి వచ్చిన ఒక చిన్న ఛాలెంజ్ని ఎదుర్కోలేక వదిలేశాడు, సమస్యకు లొంగిపోయాడు. ఈ షార్క్ ఫిష్ వచ్చినప్పుడు ఫిష్ నన్ను తినేమని చెప్పలేదు, ఈ ఫిష్ తప్పించుకొని ట్రై చేసిందన్నమాట. ఎప్పుడైతే షార్క్ ఫిష్ అటాక్ చేస్తుందో నువ్వు మరింత యాక్టివ్గా తయారయ్యావు. మనిషి యాక్టివ్గా ఉండాలి అంటే షార్క్ ఫిష్ లాగా మనకి లైఫ్లో ప్రతిరోజు ఒక ఛాలెంజ్ రావాలి అంటున్నారు. సో ఛాలెంజెస్ వచ్చినప్పుడే మనం మరింత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా ఉంటామని చెప్తున్నాను. సమస్య రాకపోతే అసలు మనలో యాక్టివ్నెస్ రాదు, ఎనర్జీ రాదు, ఆ డైనమిజం రాదు అని చెప్పడానికి జపాన్ ఫిష్ స్టోరీ. లైఫ్లో స్టూడెంట్ దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లవాడి దగ్గర నుంచి, సో పీజీ చదువుతున్న పిల్లలు, తర్వాత జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా, తన జాబ్ తీసేస్తుంటే భయపడతారు ఒకరు. పోతే పోనండి, మీరు ట్రై చేయండి, పోతే భయపడాల్సిన పని లేదు. అది షార్క్ ఫిష్గా మీరు ట్రీట్ చేయాలి. నేను లైఫ్లో ఆ స్టోరీని నేను కూడా అనుభవించుకుంటాను అనమాట. ఎప్పుడన్నా నాకు సమస్య వచ్చిందంటే ఇది ఒక షార్క్ ఫిష్ రానియండి, వచ్చినప్పుడు నేను మరింత యాక్టివ్గా తయారవుతాను, మరింత ఎనర్జెటిక్గా తయారవుతాను. ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు, ఐ ఆమ్ సో స్మార్ట్ బికాస్ దట్ ఐ స్టే విత్ ప్రాబ్లమ్స్. నేను సమస్యలతో పోరాటం చేస్తాను కాబట్టి నేను స్మార్ట్గా ఉన్నానని చెప్పాడు ఐన్స్టీన్. ఇప్పుడు ఏమంటారు మీరు, సొల్యూషన్ మీరు చెప్పండి. మాకు కూడా లైఫ్ లో ఎన్నో రకాలైన ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, వాటిని ఫేస్ చేస్తూ వెళ్తాం. ముఖ్యంగా ఏంటంటే పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిజం అనేది ఉండాలి. ఏంటంటే ముఖ్యంగా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఒకవైపు లేదు దీనికి ఛాన్సే లేదు అనడానికి లేదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో దాంతోనే ద బెస్ట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తే ఖచ్చితంగా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. ఇవాళ అనేది మనకి టఫ్గా ఉండొచ్చు, కానీ రేపు అనేది చాలా బాగుంటుంది. షార్క్ ఫిష్ మనం ఇన్వైట్ చేయాల్సిందే కదా. ఈ ఫిష్ ని ఇన్వైట్ చేయకుండా సమస్య వస్తే ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉండకూడదు లైఫ్ లో అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం చూడండి. మళ్ళీ మేబీ యూత్ గా కూడా కావచ్చు. నేను అనుకుంటుంది ఏంటంటే, సమస్య వస్తే మెయిన్ గా సొల్యూషన్ తో పాటు దానికన్నా ముందు ఫస్ట్ వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది వాళ్ళ జర్నీ.
ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడ దాకా ఉన్నారంటే అంతకుముందంతా వాళ్ళు ఏం చేశారో గుర్తు తెచ్చుకుంటే ఆబ్వియస్లీ పాజిటివ్ వైబ్ వస్తుంది సార్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ కెపాసిటీస్ కేపబిలిటీస్ గుర్తొస్తే కూడా ఓకే నేను ఏం చేయగలుగుతాను, ఎంత వరకు చేయగలుగుతాను అనే ఒక లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఎవరి ప్రెషర్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. ఇవి ఫస్ట్ గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ సొల్యూషన్ వాళ్ళు తీసుకోగలుగుతారు. నేను మోస్ట్లీ తీసుకునే మోటివేషన్ ఇలానే తీసుకుంటాను. సో ప్రాబబ్లీ మన స్టూడెంట్స్ కొంతమంది అన్ఫార్చునేట్లీ తొందరపాటు తేలికపాటి డెసిషన్, ఈజీ డెసిషన్ లైఫ్ ఎండ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళే కెరీర్ ని అక్కడే వాళ్ళే స్టాప్ చేసుకున్నారు. బీటెక్ ఇయర్ నేను తీసుకున్న డేటాలో బీటెక్ చేరిన వాళ్ళు 2024లో చేరిన అడ్మిషన్స్ ఫస్ట్ సెమిస్టర్లోనే చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లోని లేదా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో సూసైడ్స్ చేసుకున్నారు ఫస్ట్ సెమిస్టర్లోనే. ఆశ్చర్యకరంగా ఏంటి అక్కడ ఆ సెమిస్టర్లో ఉన్న ఎగ్జామ్స్కి సరిగా పెర్ఫామ్ చేసుకోలేదని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యకరం అంటే ఏంటి, ఇంకా వాడికి ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, సంవత్సరానికి 2 సెమిస్టర్స్, 8 సెమిస్టర్స్ ఉండగా మొదటి సెమిస్టర్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవడం ఎంత సున్నితం అయిపోయి ఆలోచించండి అసలు. ఇప్పుడు అంతా రిజల్ట్స్ టైం కదా, రిజల్ట్స్ టైం, ఈ అందుకే ఈ టాపిక్ మాట్లాడుతున్నాం మనం. సెన్సిటివ్ సెన్సిటివ్ ఉన్నారు, రిజల్ట్స్ లో ఎక్కడో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు సార్. ఈ టెక్నాలజీ బాగా వచ్చింది, అందరూ ఇంత సోషల్ మీడియా వాడుతున్నారు, అసలు యూత్ చిన్నపిల్లలు ఎక్కువగా 3 to 4 hours ఉంటున్నారు. రిపోర్ట్స్ చూస్తే మనము ఇంతగానం వాడుతున్నారు, బానే ఉంటారని అనుకున్నాం మనం. రిజల్ట్స్ మొన్న 10th రిజల్ట్స్ చూసారు కదా, 467, 497, 455 వచ్చిన, 475 వచ్చిన ఎక్కెక్కి ఏడుస్తున్నారు. మీరు మేము యావరేజ్ మార్క్స్ వస్తే ఇంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఎందుకమ్మా తెలుస్తున్నారు అర్థం కాలేదు మాకు. వాళ్ళకి మైండ్ లో ఎంతగా చుట్టుపక్కల ఎంత ఫిక్స్ చేసి పెట్టారు, మార్క్స్ అంటే ఖచ్చితంగా ఇంతే రావాలని. అసలు జీవితం అంటే మార్క్స్, ర్యాంక్స్ అనేదే పాపం పిల్లల బ్రెయిన్ లోకి వెళ్ళిపోతున్నట్టుంది. కానీ ప్రెషర్ అయ్యుండి వాళ్ళ మైండ్ లో ఎంత ఉండుంటే వాళ్ళంతా ఎక్కెక్కి ఏడుస్తున్నారని అనిపించింది నాకు. ఫెయిల్ అయినప్పుడే తర్వాత అదేగా మనకి అబ్దుల్ కలాం చెప్పాడు, ఫెయిల్యూర్ అయినప్పుడే దాని నుంచి స్టెప్పింగ్ స్టోన్ బయటపడుతుంది, సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్స్ ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేసిన జపాన్ ఫిష్ టూర్ అయితే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఇన్వైట్ చేయాలి, అప్పుడే మనం పోరాటం చేస్తాం, మరింత ఎనర్జెటిక్గా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, April 25th సో మన భారతదేశంలో గొప్ప వ్యక్తి చనిపోయారు నిన్న, డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు, మాజీ ఇస్రో చైర్మన్. సో ఆయన 1994 నుంచి 2003 వరకు ఉన్నారు, గొప్ప సేవలు అందించారు. యాక్చువల్గా ఆయన స్టార్ట్ చేసినప్పుడు మనం గమనించామంటే కస్తూరి రంగన్ గారు అతను ఇస్రో చైర్మన్గా టేకప్ చేయగానే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే మన ఈ మధ్యలో సినిమా చాలా పాపులర్ సినిమా రాకెట్రీ అనే సినిమా. సో దాంట్లో మనకి మాధవ్ నటించాడు, గొప్ప అవార్డు ఫిలిం కూడా. దాంట్లో ఒక సైంటిస్ట్, మన ఇండియాలో పాపులర్ సైంటిస్ట్ని నంబియార్ అనుకుంటాను, ఆ సైంటిస్ట్ మీద స్పై అలిగేషన్స్ పడ్డాయి. అంటే మన భారతదేశంలో ఇస్రోకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసేసారని మన భారతదేశంలో ఒక సైంటిస్ట్ మీద అపవాదాలు వేశారు. ఆయన టేకప్ చేయగానే ఆయన ఏం చేశారు, అంత పెద్ద ప్రాబ్లం. అప్పుడేంటి, ఇస్రో చైర్మన్గా వెంటనే ఆయన కూడా దానికి ఆపోజిట్గా సైంటిస్ట్కి ఆపోజిట్గా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయలేదు. ఆ టైంలో ఆయన చాలా కూల్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని, నేను పోలీసులు ఎవిడెన్స్ ఉన్నంత వరకు నేను నమ్మనని చెప్పి ముందుకెళ్ళి ఆయన ప్రొటెక్ట్ చేసి, గొప్ప సైంటిస్ట్ అతను. సో మన ఇండియాలో ఇస్రో అన్నమాట, ఆయన ప్రొటెక్ట్ చేసి సో తేలేంత వరకు వెయిట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేయడం ద్వారా అది రాంగ్ అని తేలింది. ఆయన గొప్ప సైంటిస్టు, నిజంగా ఎటువంటి అపవాదులు అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్ తెలియదు అనమాట. అంటే రావడం ఒక పెద్ద సైంటిస్ట్ నీ కింద వ్యక్తి మీద అపవాదులు పడినప్పుడు ఆ ప్రాబ్లమ్ని చాలా కూల్గా సాల్వ్ చేశాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పినట్టు 10th క్లాస్లో మార్కులు తగ్గిపోతేనే ఏడుపులు చావులు అనుకుంటే లైఫ్లో ఇంకెవ్వడూ ఏమీ చేయలేడు కదా, సాధించలేడు కదా. ప్రతిరోజు ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలని చెప్తున్నాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్లో చూడండి, RRR సినిమాలో అందరికీ సినిమాలు అంటే కనెక్ట్ అవుతుంది కాబట్టి రామ్ చరణ్ RRR సినిమాలో చూసారంటే జైల్లో వేసేస్తారు. సో అయిపోయిందిరా స్టోరీ అనుకుంటే జైల్లో ఎలా ఉన్నాడా అని చెప్పేసి సినిమా చూపిస్తే, సో అతను ఆ ఫారిన్ US బ్రిటన్ సంబంధించిన అధికారి వస్తాడు. సో వచ్చినప్పుడు చూస్తే ఆ బ్యాగ్ చూపిస్తాడు. సో రామ్ చరణ్ ఈ విధంగా ఒక రాడ్స్ పట్టుకొని సో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు జైల్లో తిండి గిండి పెట్టకుండా అతని వాతలు చెమట కొట్టేస్తుంటారు, అయినా కూడా పట్టించుకోకుండా స్ట్రెంత్గా మార్చుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. సో దాన్ని చూసి ఇతను మళ్ళీ ఒప్పుకోకుండా అతన్ని మళ్ళీ ఇంకా శిక్ష పెంచండి అని చెప్తే రామ్ చరణ్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక మ్యాన్ హోల్, ఒక గుంతలో వేసేస్తారు. సో సాలిటరీ జైలు మాట, అసలు చిన్న హోల్, అసలు గాలి కూడా ఆడదు, దాంట్లో వేసేస్తే అక్కడ కూడా 2 రాడ్లు ఉంటే దాన్ని పట్టుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్.
అంటే ప్రతి దాన్ని కూడా ఒక ఆపర్చునిటీగా మలుచుకోవడం మనం, మలుచుకోవడం. అంతే పాజిటివ్ గా తీసుకోవడం. దాన్ని చూస్తే వెంట్రుకలు నిక్కబొడుస్తుంది. మామూలుగా ఒక చిన్న సమస్య, ఒక తలనొప్పి వస్తేనే కాలేజీ గారు కొట్టేస్తున్నారు, ఆఫీస్ గారు కొట్టేస్తున్నారు, నాకు హెల్త్ బాగాలేదంటారు. అసలు ఆ మూవీలు చూసి మనం చప్పట్లు కొడతాం కానీ ఎంత మంచి మెసేజ్ ఉంది దాంట్లో. సో ఇలాంటి చూడండి, అసలు ఈ దీని నుంచి మనం పట్టుకోవచ్చు అసలు చెప్పాలంటే. త్రిబులార్లో మనకి ఆ సాంగ్ కూడా చూడండి, మీకు అసలు జూనియర్ ఎన్టీఆర్ స్టోరీ చూసారంటే సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంటుంది కదా. కొమరం భీముడు, కొమరం భీముడు కొమరం భీముడు రగగాక సూర్యుడు రగలేను కొడుకో అని ఆ సాంగ్ లైన్ చూస్తే అసలు పట్టి మన జూనియర్ ఎన్టీఆర్ని ఆ టోటల్గా గొలుసులు వేసేసి పైకి లాగుతుంటే రక్తం బ్లీడ్ అవుతుంటే కాళ్ళకు ఒక పెద్ద ఇనప బాక్స్ సో వేసి పైకి లాగుతారండి. లాగితే అని గట్టి గరుస్తాడు అనమాట. అసలు ఆ తట్టుకుంటాడు, బ్లడ్ కారిపోతుంటది. తర్వాతే ఉద్యమం వస్తుంది. తట్టుకోకుండా చనిపోలేదు. అంత పెద్ద పెద్ద విషయాలు, అంత పెద్ద వాటిని తట్టుకొని ముందుకెళ్ళారు కదా, మరి వెళ్ళినప్పుడే కదా వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా చూసాం కదా సార్, చావాలో మన శంభాజీ మహారాజ్ కూడా అంతది తట్టుకున్నారు కాబట్టి తర్వాత ఉద్యమం వచ్చింది మీరు అన్నట్టు. అవును, ప్రజల్లో చైతన్యం వచ్చింది. అవన్నీ నిజమైనవి, చాలా వరకు నిజాలే తీసుకున్నారు. మూవీస్ లో కొన్ని చూసుకుంటే మనం చెప్పామంటే అవి అంత పెద్దది అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకి సెన్సిటివ్ గా ఉండకూడదు. సో లాస్ట్ గా మనం చెప్పారంటే మొన్న కూడా రామ్ చరణ్ ది సినిమా ఒక ట్రైలర్ టీజర్ రిలీజ్ చేశాడు, పెద్ది అని. చూసారా మీరు టీజర్? జస్ట్ ఒక్క లైన్ దానిలో ఉపయోగించాడు, బ్రహ్మాండంగా లైన్ ఉపయోగించాడు. చూసారంటే సో ఒక లైన్ ఏదో మన ఈస్ట్ గోదావరి యాసలో చెప్తుంటాడు అనమాట. సో ఈ భూమి మీద పుట్టినాక సో మళ్ళీ పుడతామా ఏంటి, చేసేస్తే ఇప్పుడే చేసేస్తే పోలా అని ఒక డైలాగ్ రాశారనమాట. అంటే ఆ ఒక్కటి వింటే మనకు అనిపిస్తుంది, పుట్టేది ఒకసారి భూమి మీద, చేసేది ఇప్పుడే చేసి తీరాలి, మళ్ళీ ఇంకా పుట్టే అవకాశం మళ్ళీ మనకు రాదు కదా అని చెప్పి ఒక డైలాగ్ రాశారనమాట. ఎంత మంచి మెసేజ్ చూడండి ఒకసారి. సో కాబట్టి ప్రతి మూమెంట్ని, ప్రతి డేని పాజిటివ్గా తీసుకోవాలి. ఛాలెంజెస్ కామన్, సమస్య కామన్. సమస్య వచ్చింది చెప్పేసి నిజంగా దానికి కృంగిపోతే చావు అయిపోతుంది, అవసరమే లేదు. ఎంత పెద్ద సమస్య అయినా నవ్వుతూ ముందుకెళ్తే ఆ సమస్యలోంచి మనం చాలా నేర్చుకుంటాము, మరింత దృఢంగా ముందుకెళ్తాము, సక్సెస్ సాధిస్తాం మనం. సో అంటే ఇది ఒక యూత్ గా నేను చెప్పాలంటేనేమో మేడం ఎలాగో చక్కగా చెప్తారు, దాంతో పాటు నేను యూత్ గా చెప్పాలంటే మిమ్మల్ని మీరు హీరో లాగా అనుకోండి. డెఫినెట్లీ మీలో కొమరం భీముడు ఉంటాడు, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఉంటారు, లేకపోతే ఒక శంభాజీ మహారాజ్ ఉండొచ్చు. అసలు మీలో అన్లిమిటెడ్ పవర్ ఉంది అనేది బిలీవ్ చేయాలి. సో అది బిలీవ్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ చేంజ్ వస్తుంది. మన జీవితమే ఒక సినిమా, ఆ సినిమాలో అన్ని ఉంటాయి. అలాగే మన జీవితానికి మనమే హీరోస్. అలాగే హీరో అనేవాడు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటాడు. సినిమాకి ఎప్పుడు కూడా శుభం కార్డు పడుతూ ఉంటుంది. చాలా బాగా చెప్పారు, సినిమాలతో కంపేర్ చేస్తూ ఈ రోజుల్లో ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.